ప్రార్థన చేసుకుంటా. జీవంగల మా ప్రియమైన తండ్రి, నమ్మదైన దేవ, మీ అపారమైన ప్రేమను బట్టి మీ స్తోత్రంలో మీ ప్రియకుమారుడు, మా ప్రభు రక్షకుడు, మా విమోచకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన, పరిశుద్ధమైన, అత్యున్నతంగా ఇష్టపడిన మీ మధురమైన నామని బట్టి మేము స్తుతిస్తుంటున్నాం. ప్రభా, కంచికచర్ల ఈ ప్రాంతంలో మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి నీ ప్రియబిడ్డలు, నీ ప్రియబిడ్డను బట్టి మీ స్తోత్రాలు, కిరంబరం బట్టి శ్రీలత సిస్టం బట్టి నీ కొందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభా, ప్రేమించే పిల్లలు ఆకాంక్షను బట్టి, అభినయం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. తన వారికి అమ్మగారు, కరుణమ్మ గారి గారు ప్రార్థిస్తుంటున్నాం. అతమ్మ బట్టి, చిట్టమ్మ గారిని బట్టి మీ కృతజ్ఞత స్తోత్రం చెల్లిస్తుంటున్నాను. అన్నయ్య తిరిగి వచ్చినటువంటి బంధువర్గ మంత్రం బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. సంఘంగా మమ్మ కూడా చర్చల నుంచి మీద ఆశ్రముగా, నీ ప్రియులముగా, సంఘంగా కూడి రావటానికి మాకు ఇచ్చిన శ్రేష్టమైన చక్కని సమయాన్ని బట్టి మీ స్తోత్రం చెల్లిస్తుంటున్నాను. యెహోవా ఇల్లు కట్టించే నీడలో దాన్ని కట్టువ ప్రయాసం వ్యర్థమన్నావు. యెహోవా పక్షును కాపాడే నీడ దాని కావలిగా ఎవరు మేలుకొనుట వ్యర్థమన్నావు. నిజమే, తను మీరు కట్టేటువంటి ఇల్లు ఎంతో ప్రశస్తమైనట్టుగా ఉంటుంది. ప్రభా, సమస్తము కట్టిన వాడు దేవుడు అన్నట్టుగా నీ ప్రియులను ప్రేమించి ప్రతి ప్రయాసాలకు వచ్చి అన్ని విషయంలో, అన్ని సందర్భాలలో తను నీ ప్రియులకు కాపడిగా ఉండి తను ఇంతవరకు నడిపిస్తూ వస్తున్న నీ కృపను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. మరి ముఖ్యంగా ఇక నూతన గృహమును ప్రతిష్ఠిస్తుండగా నీ నామం పేరిట చేరువచ్చేస్తామని దీవించండి. పాడి పాటల్లోనూ వాక్య పరిచర్యలో మీ దాసులను మీరు బలపరచండి. నోటికి పూరగా పరిశుద్ధాత్మ పరిచారుగునుగా చేరవచ్చిన మాకును ఇక ఇంటికి మాకు కావాల్సినటువంటి మీ లేఖన భాగాలు మాకు అందించి మేము కూడా కూడి వచ్చేస్తామని దీవించండి. ఇక కృతజ్ఞత కూడిక, ఇక ఇంటి ప్రతిష్ఠిత, అదే రూమ్లో ప్రే చేసే సమయము అంతా కూడా దీవెనకరంగాను ఆశీర్కరంగా నీ నామని మహిమకరంగా అనేక క్షేమాధికరంగా ఉండాలని సమయం దీవిస్తామని కృతజ్ఞతలు మించి కోరుకుంటూ దయకప్పచెప్తూ యేసు ప్రభువారి జీవములను ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకొంచుంటున్నాం మా తండ్రి, ఆమేన్. పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువి యందు. పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని భువి యందు. పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని భువి యందు. జీవిత యాత్రలో సాగి వచ్చితిని, జీవిత యాత్రలో సాగి వచ్చితిని. ఇంతవరకు నాకు తోడైయుండి, ఇంతవరకు నాకు తోడైయుండి ఎబినేజరువైయున్నావో యేసు ప్రభువా, ఎబినేజరువైయున్నావో యేసు ప్రభువా. నా రక్షణ కర్తావు నీవైతివి, నా రక్షణ కర్తావు నీవైతివి. పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని భువి యందు. పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని భువి యందు. గాలి తుఫానులలో నుండి వచ్చితిని, గాలి తుఫానులలో నుండి వచ్చితిని. అంధకార శక్తుల ప్రభావము నుండి, అంధకార శక్తుల ప్రభావము నుండి నీరెక్కల చాటున నన్ను దాచితివయ్యా, నీరెక్కల చాటున నన్ను దాచితివయ్యా. నీవే ఆశ్రయ దుర్గం వైతివి, నీవే ఆశ్రయ దుర్గం వైతివి. పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని భువి యందు. పొందితిని నేను ప్రభువాని నుండి
ప్రతి శ్రేష్ట ఈవిని భువియందు. కష్ట దుఃఖంబులు నాకు కలుగాగా, కష్ట దుఃఖంబులు నాకు కలుగాగా, నన్ను చేరాదీసి ఓదార్చితివే, నన్ను చేరాదీసి ఓదార్చితివే. భయభీతి నిరాశలయందు నా ప్రభువా, భయభీతి నిరాశలయందు నా ప్రభువా, బహుగా ధైర్యంబు నాకు సగితివి, బహుగా ధైర్యంబు నాకు సగితివి. పొందితిని నేను ప్రభువా ని నుండి, ప్రతి శ్రేష్ట ఈవిని భువియందు. పొందితిని నేను ప్రభువా ని నుండి, ప్రతి శ్రేష్ట ఈవిని భువియందు. నా దేహమందు నా ముళ్ళు నుంచితివి, నా దేహమందు నా ముళ్ళు నుంచితివి. సాతానుని దూతగా నలుగా గొట్టన్, సాతానుని దూతగా నలుగా గొట్టన్. వ్యాధి బాధలు బలహీనతలందు, వ్యాధి బాధలు బలహీనతలందు, నీ కృపను నాకు దయచేసితివి, నీ కృపను నాకు దయచేసితివి. పొందితిని నేను ప్రభువా ని నుండి, ప్రతి శ్రేష్ట ఈవిని భువియందు. పొందితిని నేను ప్రభువా ని నుండి, ప్రతి శ్రేష్ట ఈవిని భువియందు. నీ ప్రేమ చేత ధన్యుడానైతిని, నీ ప్రేమ చేత ధన్యుడానైతిని. కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. కష్ట పరీక్షలయందు నా ప్రభువా, కష్ట పరీక్షలయందు నా ప్రభువా, జయ జీవితము నాకు నేర్పించితివి, జయ జీవితము నాకు నేర్పించితివి. పొందితిని నేను ప్రభువా ని నుండి, ప్రతి శ్రేష్ట ఈవిని ఈ భువియందు. పొందితిని నేను ప్రభువా ని నుండి, ప్రతి శ్రేష్ట ఈవిని భువియందు. ప్రార్థన చేసుకొని దీని వాక్యాన్ని ధ్యానించుకుంటూ వస్తాం. జీవం కలిగిన మా ప్రియమైన తండ్రి యేసుక్రీస్తు వారి మా రక్షకుడైన కృపగల మీ మౌన్నతమైన నామాన్ని బట్టి మీ స్తోత్రం చెల్లిస్తుంటున్నాము. తండ్రి కిరణ్ బ్రదర్ సిస్టర్ కుటుంబంలో చేరి వారికి ఇచ్చిన నూతన గృహంలో తండ్రి గృహాన్ని ప్రతిష్ఠించు నిమిత్తమై చేరి వచ్చిన మౌను బలపరచండి. మరి ముఖ్యంగా తండ్రి ఇశ్రాయేలీలందరినీ పోగు చేసేవాడు మీరు, గుండె చెదినవాడిని బాగు చేసే దేవుడు. అంతేకాకుండా తండ్రి యెరూషలేమును కట్టుచున్నవాడు నిజమే, మేమే పరులకు గృహముగా మమ్మల్ని కట్టు నిమిత్తమై మీరు మాయడలా చూపిన మీ యొక్క అనాది కాల సంకల్పం మేరకు జగత్తు పునాది వేయబడిక మునిపై మీ ప్రేమ చేత క్రీస్తులను ఏర్పాటు చేసుకుని మాకు అనుగ్రహిస్తూ వచ్చిన గొప్ప రక్షణ బట్టి నీకు వందనాలు. అంతటి నీతిమంతుల గుడారములలో రక్షణకు వచ్చిన ఉత్సాహనాదు వినబడునన్నాం. కాబట్టి తండ్రి ప్రభా ఈ గుడారమును మీ సన్నిధానం ప్రతిష్ఠించేటువంటి సమయం దీవించండి. వాక్యం ద్వారా మొట్టమొదట మాతో మాట్లాడండి. చేరి వచ్చిన మాకును కుటుంబానికి కావలసిన మీ వర్తమానమును మీ లేఖన భాగాల ద్వారా మా ఆయత్తపరిచి మా ప్రాణాత్మ సిద్ధపరచమని
కృతజ్ఞతని కోరుకుంటూ దయకప్పచెప్తూ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామమున ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకొంచుంటున్నాం తండ్రి. కీర్తనలు 127వ కీర్తన. ఈ భాగమును పూర్తిగా మార్చి చదువుకుంటాం. కీర్తన 127 మార్చి చదువుదాం. ఒక వచనం నేను, రెండవ వచనం మీరు. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. లేచి చాలా రాత్రి తర్వాత కష్టాజీతం ఆహారం తీర్చునుట వ్యర్థమే. ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. మునకాల ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతులను బాణముల వంటి వారు. వారితో తన అంబల పొది నింపుకుని వాడు ధన్యుడు. అటువాడు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదు. అలాగనని ఇంకో మాట, ఎబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3 నుండి 6 వచనాలు కలిసి చదువుకుంటాము. ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయం 3 నుంచి 6 వచనాలు కలిసి చదువుకుంటాం. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకరి చేత కట్టబడును. సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దాన్ని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మేము కరువుడుగా ఎంచబడెను. ముందు చెప్పబో సంగతులు సాక్షాత్తుగా మోషే పరిచారకుడైండి దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును, నిరీక్షణలోని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. సోదరుడు కిరణ్ బ్రదర్, సోదరుడు సిస్టర్, వారి పిల్లలు, బంధువర్గం అందరిని బట్టి ప్రభువునకు ఎంతగానో కృతజ్ఞతలు వింటూ వస్తుంటున్నాం. తన యొక్క జీవిత కాలంలో కదా కుటుంబాన్ని రక్షించుకున్నాడు, పిల్లల్ని ఇస్తూ వచ్చాడు. పిల్లల యొక్క ఆత్మీయమైనటువంటి దినదిన అభివృద్ధి విషయంలో కూడా అన్ని విషయంలో ఎంతో సహకారిగా ఉన్నటువంటి ప్రభు వారు నివసించడానికి ఒక యోగ్యమైనటువంటి ఇంటిని ప్రభు దయచేస్తూ వచ్చాడు. దాన్ని బట్టి ప్రభువునకు ఎంతగానో వందనాస్తులు వింటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఒక మాట రాస్తాడు, కీర్తన 120లో మొదటిగా చదువుతూ వచ్చిన మాట, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థం. అంటే దేవుని చేత కట్టబడేటువంటి ఇల్లు ఏ రీతిగా ఉంటుంది అని అంటే అది ప్రార్థనతో ఆరంభించబడేదిగా ఉంటుంది. లేదా ఒక సందర్భం చూసుకుంటూ వస్తే తాను ఈనాడు ఇల్లు కట్టాలంటే చాలా కష్టము, వ్యయ ప్రయాసము కదా. స్థలం కొన్నదాన్ని మొదలుకొని పుట్టింగ్స్ అదంతా కూడా మెటీరియల్ చేసేటువంటి విషయం, పనివాడిని చూసుకునే విషయము, ఇదంతా కూడా వచ్చి రావడము, తడపడం అన్నీ చేయడం. ఇప్పుడు ఏంటి అదంతా బాధ లేకుండా రెడీమేడ్గా ఒకేసారి దేవుడు ఇచ్చాడు, చక్కని గృహాన్ని దేవుడు ఇస్తూ వచ్చాడు. అందుని బట్టి దేవునికి ఎంతగానో రుణస్థలం వింటున్నాను. అందుకంటాడు దేవుని యొక్క సన్నిధిలో చేరి ప్రార్థిస్తూ వచ్చినప్పుడు ప్రార్థనకు ప్రతిఫలమును మనం సంపూర్ణంగా అనుభవించే వారంగా ఉంటాం. ఏ రీతి అంటే ఆ కుటుంబం ఏ రీతిగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని రాశాడు. ఆ కుటుంబం ఎలాంటి అనుభవాన్ని కలిగి ఉండేదిగా ఉంటుంది చూద్దాం. 127వ కీర్తనలో మనము చదువుతూ వచ్చిన మాటలో కొన్ని విషయాలు, ఆ కుటుంబము ఎలాంటిదిగా ఉంటుంది. 2వ వచనంలో అంటాడు, మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనొచ్చు, కష్టార్జితమైన ఆహారం తినొచ్చు, నుండుట వ్యర్థమే. తన ప్రియులను నిద్రిస్తుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అని చెప్పేసి 3వ వచనంలో అంటాడు, కుమారులు యెహోవాకు స్వాస్థ్యము, గర్భఫలమైన ఇచ్చు బహుమానమే. అంటే ఈ సందర్భంలో ఏంటంటే దేవుడు ఇచ్చేటువంటి ఇక ఇల్లు ఇప్పుడు నివసించడానికి ఒక యోగ్యమైనటువంటి స్థలముగా ఇస్తూ వచ్చాడు కదా. ఎందుకంటే కొరింథీ రాసిన పత్రికలో పౌలు గారు రాస్తాడు కదా, ఏదంట మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయిన కానీ చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది అయిన స్వాస్థ్యము
నిత్యమైనటువంటి నివాసము మనకు పరలోకమందు మనకు ఉన్నదని ఎరుగుదుము అని అంటాడు. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి వారి విషయంలో అది ఎంతో వాస్తవమైనటువంటి విషయం. అది మనము గుర్తించగలుగుతూ వస్తాం. ఎందుకంటే ఈ గుడారము శిథిలమైపోతుంది, అది చేతి పని కాకుండా కట్టబడింది ఉంటుంది. చూద్దాం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయములో, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో నుండి మొదటి వచనం, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదినైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము అని అంటాడు. కాబట్టి మనం ఎరుగుదము. ఏమి ఎరుగుతాం అని అంటే ఒక మాట రాశాడు, భూమి మీద మన గుడారమని ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది, అంతేకాకుండా నిత్యమైనది నేను నివాసము ఎక్కడుందంట, పరలోకమందు. అందుకే పౌలుగా రాస్తుంటాడు, మన పౌరస్థితి పరలోకమునందు ఉన్నది. ఇది ఏ గుడారం అని అంటే మన శరీరము అనేటువంటి గుడారంగా పోలిసి రాశాడు. ఇది ఏమవుతుంది, ఈ గుడారం కదా శిథిలమైపోవచ్చు, కానీ దేవుని చేత కట్టబడింది అని అంటే ఆత్మీయంగా దేవుడు నిన్ను నన్ను కడుతూ వచ్చిన వాడు ఉంటున్నాడు. ఏ రీతి కట్టాడు, ఆ గుడారం ఏ రీతిగా ఉంటుంది, ప్రభు చేత కట్టబడిన గృహము ఎంత ప్రాముఖ్యంగా ఉంటూ వస్తుందని అంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం కట్టిన ఉద్దేశం ఏంటంటే చూడండి 2వ అధ్యాయము 21-22 వచనాలు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 21-22 వచనాలు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం అగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమైనటకు కట్టబడుచున్నారు. ఇది ఆత్మ సంబంధమైనటువంటి గుడారం వల్ల నిన్ను నన్ను ఏం చేస్తుంది, దేవుడు కడుతూ వస్తున్నాడు. ఇంకా పాట పాడాం, మనమే ప్రభుని పరలోక గృహము కదా, ఎంత సుందరము ప్రభుని నివాసం కదా. ఆ దేవుని గుడారం వల్ల నిన్ను ఉంచడానికి ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయముటకు ఏం జరుగుతుందంట, వృద్ధి పొందుతుంది. చూడండి, ఇల్లు కట్టినటువంటి విధానాన్ని మనం చూస్తూ వస్తే కట్టడము అని అంటే పునాది మొదలుకొని చక్కగా పేరుస్తూ రావాలి కదా. ఒక గోడ కడుతున్నాడు మేస్త్రి అని అంటే ఆ ఇటుక ఒక వరుసలో వచ్చినటువంటి ఇటుక వరుస, రెండో వరుసలో ఈ కింది ఇటుక వరుస గ్యాప్కి పై వచ్చే వరుస గ్యాప్ ఏమాత్రం కూడా కలవటానికి వీళ్ళదే లేదు. ఆ కింది వరుస గ్యాప్ పై వరుస గ్యాప్ కూడా కావాలంటే ఏమైంది, దేని పాటు దానికి పడిపోతుంది. అది చక్కగా అమర్చబడినటువంటి అమరిక ఉండదు. ఇప్పుడు ఆ గోడ కట్టేటువంటి వ్యక్తి కూడా ఒక వరుస పెట్టిన తర్వాత పైన వచ్చే వరుస కదా ఇదే సేమ్ గ్యాప్ వదిలిపెట్టాడు కదా, ఏది తేడా ఉంటుంది కదా. ఏ రీతి అంటే అది అమర్చబడడానికి అది ఒక అనువైనటువంటి పద్ధతి, ఒక క్రమమైన పద్ధతి. అదే రీతిగా మనల్ని కూడా ఆత్మ సంబంధం మందిరం కట్టబడడానికి దేవుడు ఏం చేస్తూ వచ్చాడంట, ప్రతి కట్టడం కూడా అంటే నీవు నేను మన అందరం కూడా క్రీస్తులో చక్కగా అమర్చబడాలి. రెండోదిగా అంటాడు, ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం అగుటకు వృద్ధి పొందుచున్నది. తర్వాత అంటాడు, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా ఎవరికి నివాస స్థలం అంటే దేవునికి నివాస స్థలంగా ఉండుటకు కట్టబడి. నీవు నేను కూడా దేవునికి నివాస స్థలం. ప్రభు నిజమే, నీ ఇంటి వలె నేను కడతాను. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా కదా. నిజమే, దేవుడు మనలో నివసించి ఈ గుడారం, అందుకే ఆ గుడారం గురించి రాస్తా అంటాడు, ఈ గుడారమైన ఈ నివాసము శీతలమైపోవచ్చు కానీ చేతి పని కాక, అంటే ఆత్మ మూలంగా నిన్ను నన్ను ఏం కట్టాడు. పౌలుగా ఒక సందర్భం అంటాడు, దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొన్నటువంటి సంఘము కదా. దేవుడు బిడ్డలముగా నువ్వు నేను కూడా తన స్వరక్తం చేత కొన్నాం. రక్తం ఇచ్చాడు, తన ప్రాణాన్ని ఇచ్చాడు, ఆ మరణాన్ని జయించి తిరిగి లేచాడు.
క్రీస్తునందు నిన్ను నన్ను విమోచించాడు. పాపం నుండి, శాపం నుండి, దుర్మార్గత నుండి, లోకం నుండి, అంధకారం నుండి ఎన్నో రకాలుగా. ప్రభా నా పాపపు జీవితాన్ని నువ్వు మార్చినవయ్యా, నీకు వందనాలు కదా. నిజమే, పాపపు జీవితాన్ని బట్టి పాపము చేత మనం ఏం చేసుకున్నామంటే దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులమై ఉంటుండగా తన ప్రియకుమారుడు మన ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆ కలువరి శిలువలో కాచిన ప్రశస్తమైన రక్తము పుణ్య బలియాగము ద్వారా నిన్ను నన్ను కూడా ఏక పాపం నుండి విడుదల చేస్తాడు. నిజమే ప్రభువా, నీ అందరి విశ్వాసము కదా, దేవుని అందరి విశ్వాసమైన జీవితము. అంతేకాకుండా ఏం చేస్తుంది అని అంటే యోహాను సోదరులకు మాట రాస్తాడు, ఆయన కుమారుడు యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడదు కానీ దేవుని ఉగ్రత వారి మీద నిలిచి ఉంటుంది. ఈ ఉగ్రత నుంచి దేవుడు నిన్ను ఏం చేశాడంట, తప్పించాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వారి మీద నిలిచి. ప్రభువా, నేను దేవుని ఉగ్రతకు లోనైన నా జీవితాన్ని ప్రేమించిన కనికరించు. కుమారుని యందు ఎవరంట విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు. కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందిస్తున్నానంట తనైన దేవుడు కదా. ఆ కుమారుని ఈ లోకంలో పంపించాడు, మనుష్య రూపుగా పుట్టాడు కదా. అందుకే పౌలుగా రాస్తాడు, మనుషుల పోలిక పుట్టాడు, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు, ఆ తను తాను రిక్తునిగా చేయబడ్డాడు. ఎవరి కొరకు? నీ కొరకు, నా కొరకు. నిన్ను నన్ను ఆత్మీయంగా కంటిన్యూ కదా. నిజమే, పౌలు గారు అన్నారు, నేను ఆత్మీయంగా కన్న కుమారుడు. అందుకే తిమోతి ఇచ్చిన ఒక మాట అంటాడు, నేను సువార్తలో నేను కన్న కుమారుడకు తిమోతి అని అంటాడు. నేను కన్న కుమారుడు అంటే ఏంటంటే ఆత్మీయంగా కంటువచ్చు, ఆత్మీయమైనటువంటి ఇంటి వారిగా నిన్ను నన్ను చేశాడు. ఎక్కడి వారము ఎక్కడ కదా దేవుని సన్నిధిలో ఒక కుటుంబంగా చేశాడు. కాబట్టి ఈ కుటుంబము అందుకే ఏ రీతిగా ఉంటున్నానంటే ప్రభువా ఆ ఉగ్రత నుండి తప్పించావు. ఈ గుడారం ఏమవుతుంది, చేతి పనిగాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది నేను నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. అందుకే పరలోక నివాస యోగ్యముగా నీవు నేను ఉండాలని మన కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్న వాడు ఉంటున్నాడు కదా. బైబిల్ ఎన్నో గృహాలు ఉన్నాయి. అందుకే ఇక్కడ మాట రాశాడు, ఇది ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. ప్రతి ఇల్లును ఎవడైనా ఒక చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఎవడైనా ఒక చేత కట్టబడు. ఆ వ్యక్తి ఎవరు? అతను ఏమంటాం మనం? మేస్త్రి అన్నాం కదా. తాకు మేస్త్రి కట్టినాడు. అదే స్ట్రక్చర్ ఎవరు ఇచ్చారు? పలానా వాళ్ళు ఇచ్చారయ్యా. ఎవరే కట్టింది? ఏదో చక్కగా కట్టారయ్యా. స్ట్రక్చర్ ఒకటి ఇచ్చిన కానీ ఇంకొక కట్టేటువంటి వాళ్ళు కూడా నైపుణ్యం కావాలి కదా. ఒకవేళ గోడ అటు ఇటు వంపులు సొంపులు ఉన్నాయనుకో, పార్కింగ్లోనే ఎవరైనా సరే చేయాలనుకో, ఎవరైనా కట్టిన మేస్త్రి ఇట్టే నా చేసేది నీటి లేదు అని అన్నాను కదా. అది కూడా ఇంత నైపుణ్యం కదా. అందుకే అంటాడు, నేను నేర్పరి అయిన శిల్పకారుని వల్ల నేను పునాది వేసి తిని అంటాడు. దేవుని సంఘంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలను నిన్ను నన్ను ఆత్మీయంగా ఉంచేటువంటి విషయంలో ఎంత గొప్ప దేవుడు. అందుకే అంటాడు, ప్రతి ఇల్లును ఎవరైనా ఒక చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడు. సరే, మిషనే కట్టాడు, మనమే డబ్బులు ఇచ్చాం కావచ్చు, లేదా మనమే డబ్బులు పెట్టి ఈ ఇంటిని కొనవచ్చు కదా. అయితే క్రీస్తు కుమారుడుగా ఉండి ఆ ఇంటి వలె సమస్తమును కట్టినవాడు దేవుడే, అంటే స్థాపించినవాడు. కీర్తన 127లో యెహోవా ఇల్లు కట్టించని ఎడల, అంటే దేవుని చేత కట్టబడాలి. అన్నయ్య నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభు నాకు ఇస్తాడు, తప్పకుండా ప్రభు నాకు అనుగ్రహిస్తాడు. ఒక చోట సేవలు ఉంటూ వచ్చినప్పుడు ఒక వస్తువు కావాలి, ఎలక్ట్రికల్ డివైజు కావాలి, అవసరం ఉంది అని చెప్పేసి సెకండ్ హ్యాండ్ కావాలి ఏదైనా ఉంటే చూడని చెప్పేసి ఒక సహోదరుని చెప్తూ వస్తే, సిస్టర్ సహోదరులు సహోదరి ఫ్యామిలీ చెప్తూ వస్తే సిస్టర్ ఉండి అంటుంది, ప్రార్థన చేస్తున్నాం సిస్టర్, మాకు ఒకటి కావాలి ఇట్లా అంటే,
మీరు ప్రార్థన చేస్తున్నారంటే ఆటోమేటిక్గా దేవుడు తయారు చేస్తున్నారు, అది ఇంకా ముగించవలేదు, కరెక్ట్ టైం మీ దగ్గరకు వస్తుందని వాళ్ళ నోటితో వాళ్ళు అన్నారు. నేను కూడా వెళ్తేనే అన్నా, ప్రార్థన చేస్తున్నాను కొంత సమయం బట్టి. మీరు ప్రార్థన చేస్తున్నారు కదా, ప్రార్థన చేస్తున్నంటే ఒక్కొక్క పార్ట్ తయారవుతుంది, పార్ట్ మొత్తం విడిభాగాలను తయారైనాక అప్పుడు మనకు రావాల్సిన వస్తువు వస్తుంది. కనబడేది ఇదేంటిది మైకే కావచ్చు, మాట్లాడితే పోతుంది, కానీ దీంట్లో ఎన్ని ఉన్నాయి విడిభాగాలు కదా, అన్నీ విడిభాగాలు. మైక్రో చిన్నటువంటిది చిన్నదే కదా, తీగనే కదా. దానికి ఏదైతే పాటు ఏదైతే అననుకూలంగా ఉంటుందో కాదు, దానికి ఏదైతే అవసరం ఉందో అదంతా ఉంటూ వచ్చినప్పుడు చక్కగా పనిచేస్తుంది, నలుగురికి వినిపింపదగేది ఉంటుంది. అదే మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు కట్టేటువంటి వాడు. నిజమే ప్రభువా, కొలెస్ట్రాల్ అంటాడు, నేను మాట చేత కానీ క్రియ చేత కానీ ఏమి చేస్తున్నాను ఆ తండ్రి అయిన దేవుని మహిమాత్మే చేయడు. అవును, అది మనకు తగినటువంటి కార్యం కదా. కొలెస్ట్రాల్ రాష్ట్ర పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. 3వ అధ్యాయము 17వ వచనం. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట, సమస్తమును ఎవరి పేరట? ఆయన పేరట కదా, ఆయన పేరట. ప్రార్థన లేకుండా ఏ పని కదా, ప్రార్థన లేకుండా ఇంత వ్యయ ప్రయాసాలకు వచ్చి ప్రభు ఇంత ప్రతి పరిస్థితుల్లో కదా. అవును, కొన్నిసార్లు అంటాం అమ్మా ఈ పనంతా చేయడానికి ఏమైంది, ముక్క చెక్కలైందంట. వ్యవసాయదారులు కానీ ఇంకెవరైనా ఒక బలవంత ఎక్కువ భారంతో కూడా పనులు చేస్తారనుకోండి, అబ్బా నా ఒళ్ళంతా ఇంగనం అయిపోయింది, ముక్క చెక్కలు అయిపోయింది. నిజమే, ఈయన చూస్తే ప్రతి దానికి మిషనరీ వచ్చింది, అది ఆత్యపోతే కదా. మనకి ఆత్మీయ జీవితంలో మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, ప్రభువా నీవు ధన్యుడవయ్యా, నేను ధన్యులం ప్రభుని బట్టి. మాట చేత కానీ క్రియ చేత, అంటే మాట, రెండోది క్రియ. క్రియ అంటే ఏంటి? మనం చేసేటువంటి పనిని తెలియజేసేదిగా ఉంటుంది. ఏమి చేసినా కానీ ఏం చేయమంటున్నాడు? తండ్రి అయిన యేసు ద్వారా, ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి కదా. నిజమే, ఎందుకంట కదా, ప్రార్థన లేకుండా ఏమీ లేదు కదా. ఇచ్చినట్లే అన్నం ఉంది, వండుకున్నాము, తిన్నామని అంటే ఏముంది, నాకు ఆత్మ నీకు స్తోత్రం అన్నట్టు ఉంటుంది కదా. ప్రార్థన చేయకుండా ముద్ద నోట్లో పెట్టుకుని ఏమైంది, అరే మర్చిపోతుంది కదా, ఆ ముద్ద మిగం నలమం, అయ్యో ప్రభు తప్పైంది ప్రభు, ప్రార్థన చేయకుండా కాబట్టి మింగినా ఏం చేద్దాం, కడుపు కోత, ఏది కడుపు ఆకలి మంట, పరుగులు ఎత్తుతున్నాయి కదా. నిజంగా ఏంటి అని అంటే కొన్నిసార్లు మర్చిపోతాం. ఒకవేళ చేసిన కానీ చేశానో లేదా అనేటువంటి ఒక డౌట్ క్లియర్ చేసుకోవడానికి ఆ ముద్ద అట్లే పెట్టుకొని బుగ్గకి వేసేయడం క్షమించు కదా. ప్రార్థన ఇచ్చినందుకు వందనాలు, పండించమని దయచేసి ఆశీర్వాదం లేదో దయచేయండి. ఏంటి కారణం అంటే అక్కడ అంటాడు, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్న, ఎందుకు? వారి దేవునిలో ఉన్నారు, ప్రభులో ఉన్నారు, ప్రభుని బట్టి నడుచున్నారు. ఆ కుటుంబము దేవుని చేత స్థిరపరచబడినటువంటి కుటుంబంగా ఉంటుంది. అందుకంటే సమస్తము కట్టినవాడు దేవుడే. అది ఆ దేవుడు సదాకాలం మన దేవుడే ఉంటున్నాడు. దేవుడు ప్రభు ఉండేటువంటి ఇక గుడారంలో ఏముంటుంది, మన ఆత్మీయమైనటువంటి జీవితాలలో ఈ గృహంలో ఏముంటుంది అని అంటే కొన్ని విషయాలు చూసుకుంటూ వస్తాం. దేవుని గుడారం వలె మనకి ఇల్లు ఇప్పుడు నివసించడానికి ఒక యోగ్యంగా ఒక ఇల్లు ఇచ్చాడు. చలి నుండి కాపాడబడడానికి, అది చలికాలం, ఎండ నుంచి కాపాడబడడానికి, ఇంకోటి వర్షం నుండి కాపాడబడి ఒక ఉండడానికి ఒక నివాసము. ఒక విధానం చెప్పాలంటే తాత్కాలికమైన అస్థిరమైన ఈ లోక అట్లాంటి ఊరుకుంటారా? కిరణ్ చూస్తారు కదా, ఒప్పుకోవాల్సిందే మనం కదా, ఒప్పుకోవాల్సిందే. యోబన్నాడు, దిగమరిగా వచ్చా, దిగమరి కానీ అక్కడికి పోతా. ఆ సందర్భం వేరు, కానీ వచ్చింది కావచ్చు కదా. ఏంటి అని అంటే ఇది అన్నీ కూడా దేవుడు ఇచ్చాడు, ప్రభు ఆశీర్వదించాడు. కారణం ఏంటి అని అంటే ఇస్సాకు ఆ దేశమందున్న వాడే విత్తనం వేసి ఎన్నంతలంటే ఫలం పొందింది, 100 ఫలం పొందింది కదా. ఒకేసారి ఆ పైకి లేలే, క్రమక్రమంగా
వృద్ధిలోనికి వచ్చాడు. మనకి ఆత్మీయ జీవితంలో కూడా అలాంటి వృద్ధి అనేది దేవుడు మనలో కలిగజేసేటువంటి క్షేమం. అయితే దేవుని సన్నిధానంలో ఉండేటువంటి ఈ ఇంటిలో ఏముండేదిగా ఉంటుంది అని అంటే ప్రభువును ఆరాధించే ఇల్లుగా ఉండాలి కదా. ఇల్లు ఎట్లుండాలంట? ప్రభువును ఆరాధించే ఇల్లుగా. మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 6-7 వచనాలు. యేసు బేతనీలో కృష్ణుడైన సీమోని ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరి బుడ్డి తీసుకొని ఆయన వచ్చి పోసెను. చాలు నాన్న. ఇక్కడ అంటున్నాడు ఏంటంట, బేతనీలో కృష్ణుడు సీమోని ఇంట ఉంటూ వచ్చినప్పుడు స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి ఒక స్త్రీ వచ్చి ఏం చేసిందంట, ఆయన తల మీద పోసింది కదా, అంటే అభిషేకించింది కాబట్టి. ఏంటి ఇట్లా అత్తరు పోస్తూ వచ్చినావు ఎందుకు వాడంటే ఇక్కడ ఒక మాట రాస్తాడు. ఏ మాట రాస్తూ వస్తాడు కింది వచనంలో అని అంటే 12వ వచనం అంటాడు, ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తం దీనిని చేశాను అని అంటాడు. ఇంకో చోట మనం చూస్తాము, బేతనీయలోని యోహాను సువార్తలో రాస్తున్నాడు. ఈ సందర్భం వేరుగా ఉంటుంది కదా. ఇక్కడ చూస్తూ వచ్చినప్పుడు ఆ యొక్క అత్తరు వాసనతో ఆ ఇల్లు నింపబడిందిగా ఉంటుందని యోహాను గారు కొద్దిగా వివరణగా వ్రాస్తూ వచ్చాడు. ఇంకొక సందర్భంలో మరియా మార్తల ఇల్లు ఎట్లుందంట, యోహాను సువార్తలో నుంచి ఒక మాట చూసుకుందాము. యోహాను సువార్తలో నుండి ఒక మాట చూసుకొని మనం ముందుకు వెళ్దాం. దేవుని ఆరాధించేటువంటి ఈ గృహము ఏ రీతిగా ఉంటుందంట అని అంటే ఆ గుడారము ఎంతో శ్రేష్టమైనదిగా ఉంటుంది. ఒక మాట చదువుకుందాము 12వ అధ్యాయంలో నుండి. 12వ అధ్యాయం యోహాను సువార్త 12వ అధ్యాయము 3వ వచనము. అప్పుడు మరియా మిక్కిలి విలువగల జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదంలో పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఇల్లు ఎట్లా నిండిందంట? అత్తరు వాసన, సువాసన కదా, సువాసన, అత్తరు వాసన కదా. నిజంగా ఆ ఇల్లు అత్తరు వాసన ఉండేది అంటే సువాసనను ఇచ్చిందిగా ఉంటుంది. ఇది ప్రభువును ఆరాధించేటువంటి ఇల్లుగా ఉంటుంది కదా. ఇంటిలోనికి వెళ్ళి మరియను ఆ శిశువును చూసి సాగిలపడి చూసాం కదా కదా. క్రిస్టమస్ దినాలన్నిట్లు కూడా మత్తయి సువార్త 2వ అధ్యాయంలో కదా శిశువును చూసి సాగిలపడి ఆరాధించింది. అంటే ప్రభువును ఆరాధించవలసినటువంటి ఇదా ప్రభు ఈ గుణం ద్వారా నీకు మహిమను తెచ్చేటువంటి వారంగా మా ఇంటి నుంచి. కాబట్టి ఈ అనుభవం అనేది మనల్ని ఎంతో శ్రేష్టమైన విధానంలో బలపరిచి నడిపించేదిగా ఉంటుంది. రక్షణ ఉంది ఆ ఇంటిలో. రెండోది రక్షణ ఎలాంటిదంటే చూడండి, ఒకటేమో పరిమళ వాసన అంటే దేవుని ఆరాధించేటువంటి ఇల్లు. రెండోది కీర్తన 118 15వ చరణం. Psalms 118 15th verse. 118వ కీర్తన 15వ చరణం. నీతిమంతుల గుడారములలో రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. యెహోవా దక్షిణాస్తము సాహస కార్యములను చేయను కదా. రెండోది ఆ రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదం, అనేకులకు రక్షణను గూర్చిన సమాచారం తెలియజేసేటువంటి రక్షణ సునాదము కదా వినబడుతుంది ఆ ఇంటిలో నుండి. ఎవరైతే రక్షించబడలేదో ఈ కుటుంబం ద్వారా రక్షించబడాలి. రక్షణ కూర్చిన ఉత్సాహ సునాదం, సంతోషంతో కూడినటువంటి ఆనందదాయకమైన గృహముగా ఉంటుంది కదా. మొట్టమొదటిది ప్రభువును ఆరాధించే గృహముగాను, రెండోదిగా రక్షణ కూర్చిన ఉత్సాహ సునాదం, అనేక రక్షణార్థంగా మన గురాలన్నీ ఉంచుతూ వస్తున్నాడు. ఉత్సాహ సునాదం ఏంటి? పొద్దున్న తెలిస్తే ఏమో కనబడుతుందంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? పాట పాడుతున్నారు, వాక్యం చదువుకుంటున్నారు, దేవుని ఆరాధిస్తున్నారు. రక్షణను కూర్చున్న ఉత్సాహం, ప్రభు నిన్ను రక్షించిన విధానాన్ని బట్టి ఈ రక్షణ కూర్చున్న ఉత్సాహ సునాదము. అంతేకాదు మూడవదిగా ఆశీర్వాదం ఉంటుంది. సామెతలు 3వ అధ్యాయము 33వ వచనం.
సామెతలు 3:33. భక్తిహీనుల ఇంటి మీదకి ఆ, యెహోవా శాపము వచ్చును, ఆ, నీతిమంతుల నివాస స్థలమును ఆ. ఆయన ఆశీర్వదించును. చాలు. రెండవ భాగం, నీతిమంతుల నివాస నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆయన ఆశీర్వదించును. 333 గుర్తు పెట్టుకోండి అంతే. 333 సామెతలు 3వ అధ్యాయము 33వ వచనము 2వ భాగము ఏం చెప్తుందంట? నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదిస్తున్నాడు. దావీదు అంటాడు, ఏమంటాడు? యెహోవా నీ ఆశీర్వాదం ఉంది, నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. నీ సెలవిస్తే అది ఆ రీతిగా జరుగుతుంది. ప్రభు నీ ఆశీర్వాదం నా కుటుంబం ఉంచు. అయితే ఈ ఆశీర్వాదం మన పైన ఉండాలంటే, మన కుటుంబం పైన ఉండాలంటే ఏంటంటే దేవునికి ఆజ్ఞలు, నేను మాటకు విధేయడమే, నేను మాట లోబడే వారంగా ఒక మరి చూసుకొని ఒక 5 నిమిషాల్లో ముగించుకుంటూ వస్తాను. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనం, 4 నుండి 9 వచనాలు ఉన్నాయి. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఒకటి, దేవుని ప్రేమించాలి. రెండోది, నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. మూడవది, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవ నడిచినప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు వాటి గురించి మాట్లాడవలెను కదా. వాటి గురించి ఏం చేయాలా? నువ్వు మాట్లాడాలి కదా. దేవుని సరే ఒక కుటుంబంలో ఉండవలసిన నియమం ఉంది ఇక్కడ. ఏదంటే నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేయాలి, ఇంట కూర్చున్నప్పుడు లేదా త్రోవను నడిచినప్పుడు, పండుకున్నప్పుడు. ఏంటంట? నీకు ఆశీర్వాదం. దేవుని మాట కదా, దేవుని మాట. ఎందుకో కదా, ప్రఖ్యాతి అని మూలగు రక్షణయే నీ ప్రాకారములనియు, ప్రఖ్యాతియే నీ యొక్క మూలగుమ నీవు చెప్పుకుంటావంట యెషయా గ్రంథంలో. అంత గొప్ప ఆధిక్యత ప్రభు మనకిస్తూ వచ్చాడు. అంత గొప్ప ఆధిక్యత ప్రభు మనకిస్తూ వస్తుండగా దేవుని యొక్క సన్నిధానం ఉన్నదో ధన్యులా మనం కదా. అందుకే ఇలాంటి ఆత్మ సంబంధమైనటువంటి గుడారం వలె ఈ ఇంటిలో ఉన్నటువంటి స్థితి అనేది ఎంతో గొప్పది. ఒకటి, ప్రభువును ఆరాధించే గృహము, రక్షణ సునాదము. రెండోదిగా రక్షణ సునాదములకు వినిపింపజేసే గుడారం గాను. మూడోదిగా ఆ ఇంటి మీద ఏముందంట? ఆశీర్వాదము ఉంటుంది. తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడు? నాలుగోదిగా యోబు 8వ అధ్యాయం 6వ వచనం. యోబు 8వ అధ్యాయం 6వ వచనం. యోబు 8వ అధ్యాయం 6వ వచనం. నీ పవిత్రుడు అయి యథార్థవంతుడు అయినడల నిశ్చయముగా ఆయన శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నివాస స్థలమును అభివృద్ధిలా చేయడం. నీ నీతికి తగినట్టుగా నీ నివాసాలను దేవుడు ఏం చేస్తున్నట? వర్ధిల్లా చేస్తున్నాడు. వాళ్ళు వీళ్ళు ఎవరు అంటే పలానా వాళ్ళండి, పలానా చర్చికి వస్తారండి, ఇంత చక్కగా ఉంటారండి, యథార్థంగా ఉంటారు. ఏంటి? నీ నీతికి తగినట్టుగా నీ నివాసాలు ఏమవుతుందంట? వర్ధిల్లుతుంది. సోదర సోదరి, నిజం ఇంత గొప్ప దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, మన విషయంలో అంత బాగా గుర్తిరిగినటువంటి దేవుడు. నిజమే ప్రభా, నేను ఆశీర్వాదం. అందుకే సామెతలు అంటే తీయొద్దు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. ప్రభు ఇచ్చాడు కదా. కాబట్టి ఈ ఇంటిలో ఏమేమి ఉన్నాయి? ఏమేమి ఉన్నాయంటే ఏమున్నాయి? ఎన్ని గదులు కదా. హాల్ ఉంది, కిచెన్ ఉంది, బెడ్రూమ్ ఉంది కదా, పార్కింగ్ ఏరియా, ఎంట్రన్స్ అన్నీ ఉన్నాయి కదా. అన్నిటి కూడా బైబిల్లో ఒక మాట ఉంది. అన్నీ చెప్పాలని బైబిల్ స్టడీ అయింది కదా. కార్ పార్కింగ్ వస్తుంది, కారు కూడా దేవుడు ఇస్తాడు కదా. దేవుడు ముందుగా ఇచ్చాడు కదా. వీటి యొక్క ఆశీర్వాదం ఎంతో గొప్పది కదా. ఎందుకనంటే ఎన్నో ఉంటాయి. ప్రత్యేకమైనటువంటి స్థానం 6 భాగాలు ఉంటాయి. ఒక ఇల్లు ఉందంటే 6 భాగాలు ఉండాల్సిందే. ప్రహరీ కూడా, లోపలికి వచ్చేసరికి ఎంట్రన్స్, తర్వాత హాల్ ఉంటుంది కదా, తర్వాత బెడ్రూమ్ ఉంటుంది, తర్వాత కిచెన్ ఉంటుంది, తర్వాత ఇంకోటి ఒకటి ఉంటుంది పక్కన పెట్టు, కామన్ ప్రేయర్ హాల్ మనం పెట్టుకో కదా. వాళ్ళైతే
అది ఒక సపరేట్ పెడతారు కదా ప్రేయర్ హాల్. కాబట్టి అది ఏంటి ఎవరు భాగాలు కదా. ఏంటంటే మనం ఉన్న దాంట్లోనే ఇది ప్రార్థనకి ఆత్మీయంగా బలపడటానికి ఇదంతా శ్రేష్టమైనటువంటిది కదా. 127లో మనం చూస్తూ వచ్చాం కదా. దాని ముందుగా కీర్తన 45లో కీర్తన 45 చదువున్నాను అక్కడ. కీర్తన 45 5th verse. యెహోవా నా దేవా, యెహోవా నా దేవా, మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, నీ మాయడలా జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు కదా. వాటిని వివరించి చెప్పే లెక్కకు ఎన్ని ఆశ్చర్య కార్యాలు జరిగించాడు, ఎలాంటి కార్యాలు చేస్తూ వచ్చాడు. సరే, ఎంట్రన్స్ కొంచెం చూస్తూ వచ్చినప్పుడు 127లోనే మనం చూస్తూ వస్తాం ఇంకో మాట. 127 కీర్తనలో మొదటి 5 చరణాలు వస్తాయి. మనం చూస్తూ వచ్చాము ఇక్కడ దాకా. దేవుని ఇంటి మనకిచ్చిన ఇంటిలోనికి పోతూ వచ్చినప్పుడు దేవుడు కట్టేటువంటి వాడు ఉంటున్నాడు. ఆ ఇంటిలో కుటుంబం ఉంటుంది, పిల్లలు ఉంటున్నారు కదా. కుమారులు యెహోవా అనే స్వాస్థ్యము, ఆ గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానమే. కుమారులను ఉంది కాబట్టి వాళ్ళు స్వాస్థ్యంగా ఉంటారు. గర్భఫలం అంటే కుమార్తెలను పెట్టుకుందాం, వాళ్ళు బహుమానంగా ఉంటారు. అది కాదు కదా. అక్కడ కుమారులు అనే చోట ఇంగ్లీష్ బైబుల్లో చిల్డ్రన్స్ అని రాశాడు. చిల్డ్రన్స్ అంటే అబ్బాయి అమ్మాయి పిల్లలు అంతే. చిల్డ్రన్స్ అంటే పిల్లలే, ఎవరైనా అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఇంటిలో నివసింపజేసేటువంటి ఆదికి తెచ్చాడు. రెండవది ఆవరణం కదా, లోపల ఉండే స్థలం కదా. 28వ ద్వితీయోపదేశకాండం 6వ వచనంలో ఈ ఆవరణంలో అన్నీ ఉంటాయి కదా. ప్రాముఖ్యమైన ప్రదేశం 28వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 6వ వచనము. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు కదా. కాబట్టి ఇక్కడే ఇంకో మాట చూద్దాం, మళ్ళీ చూసుకోకుండా. ఇది ఆవరణము. రెండోది వంటగది 5వ వచనం. నీ గంపయు పిండి పిసుకుని తొట్టియు దీవింపబడును. ఏంటిది? ఇది వంటగది. నీ గంప పిండి పిసుకుని తొట్టి దీవించబడుతుంది. లోపలికి వెళ్ళినప్పుడు ప్రవేశం వచ్చింది, ఆవరణం వచ్చింది, వంటగది వచ్చింది. ఇంకోటి ఏంటిది? బెడ్రూమ్ రావాలి కదా. యోబు 7వ అధ్యాయం 13వ వచనం. యోబు 7వ అధ్యాయం 13వ వచనం. Job 7th chapter 13th verse. మంచము నాకు ఆదరణ ఇచ్చును. చాలు. ఏమిస్తుందంట? మంచము ఆదరణ ఇచ్చేది కదా. మంచం ఏంటి? అటు పోయిన బెడ్రూమ్ ఏంటి? అబ్బా నమ్మలం ఉన్నాయంట కదా. ఆదరణ ఇచ్చేదిగా ఉంటుంది కదా. ఎందుకంటే అందుకే అంటారు కీర్తన 4:8లో, కీర్తన 4:8లో యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా నుండినను, నీవే నన్ను సురక్షితంగా నెమ్మదితో ఉండి నేను నిద్ర పోదును. నువ్వు నన్ను ఏం చేస్తావు? సురక్షితంగా నివసింపజేస్తావు కదా. ప్రేయర్ హాల్ 5వ అధ్యాయం కీర్తన 5:3. కీర్తన 5:3. యెహోవా ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధి కాచి ఏది ప్రార్థన కదా. ఇంకొక దాని ప్రహరీ కూడా ఉంది కదా. యెషయా గ్రంథం చివరి మాట. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనం. యెషయా 6వ అధ్యాయం 18వ వచనం. యెషయా గ్రంథం 6:18 లేదా? ఒక్క నిమిషం చెప్తాను. ఒక మాట యెషయా గ్రంథంలోనే చెప్తూ వస్తాడు. 60వ అధ్యాయం, క్షమించండి, యెషయా 60:18 వచనం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 18 వచనం. ఇకను నీ దేశమున బలత్కారం మాట వినబడదు, నీ సరిహద్దులలో పాడను మాట గాని నాశనమును మాట గాని వినబడదు. రక్షణ నీ ప్రాకారములనియు ప్రఖ్యాతి నీ గుమ్మములనియు చెప్పుకొందువు కదా. నీ సరిహద్దులలో పాడు అన్న మాట కానీ
నాశనం అన్నమాట. కానీ వినం. సరిహద్దు అంటే ఏంటిది? ఏంటి సరిహద్దు? బోర్డర్. ఏది? కాంపౌండ్ వాల్ కదా. ఇప్పుడు లేదనుకోండి కాంపౌండ్ వాల్, ఏమైంది? అన్నీ వస్తాయి బయట, మేసిటీ అన్నీ కూడా లోపలికి వస్తాయి కదా. మనకు హద్దు అది మనకు హద్దు కదా. ఈ హద్దు ఎవరి చుట్టూ తెలుసా? యోబు చుట్టూ కదా. అంటాడు ఫిర్యాదు చేసి, యోబు ఊరకాయ నీతిమంతుడయ్యాడా? అతని కలిగిన దానికి అతని ఇంటి వాళ్ళందరికీ నీవు చుట్టూ కంచి వేసిన భద్రత. ఇక్కడ ఏమైందంటే రక్షణ నీ ప్రాకారముగా ఉంటుంది కదా. ప్రఖ్యాతి అనేది నీకు మూల గుమ్మం కదా. ప్రఖ్యాతి, ప్రసిద్ధి కదా. నీతిమంతుల గుడారములలో రక్షణ గురించి ఉత్సాహ సునాదం. కాబట్టి ఇదంతా కూడా పవిత్రపరచాలంటే ఎబ్రిలో ఒక మాట అంటాడు, గుడారం మీదను సేవ పాత్రలన్నిటి మీదను రక్తాన్ని ప్రోక్షింపజేసి పవిత్రపరుస్తూ వచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఆ యేసు క్రీస్తు వారి యొక్క రక్త ప్రోక్షణ కిందకి గృహమును తీసుకుని వచ్చి, ప్రభువా ఈ రక్తాన్ని నీ నామం పేట ప్రతిష్ఠిస్తున్నాను, నీ రక్తముని ప్రోక్షిస్తుంటున్నాను అని అంటాడు. ఏంటనంటే ఆ రక్తము గుర్తు ఉండటం ద్వారా నాశనం చేసే దూత ఆ ఇంటిని ఏమైందంట? దాటిపోయిందంట నిర్గమకాండంలో. ఇప్పుడు మన రక్తం చెందించి గుర్తుపెట్టుకుని పనిలే. యేసుక్రీస్తు వారు ఎప్పుడో బలి అయ్యారు, సమాధి చేయబడేది, తిరిగి లేచాడు, మరణించాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు. కాబట్టి ఆయన చేసి ముగించాడు ఈ ప్రోక్షణ కింది. ప్రభా ఈ ఇంటిని కూడా నీ రక్త ప్రోక్షణ తెస్తున్నాను. కీర్తన అంటాడు, అపాయమేమి రాదు, ఏ తెగుళ్ళను నీ గుడారమును సమీపించదు. ఎంత గొప్ప భద్రత! అలాంటి ఈ యొక్క ఆధిక్యతను కలిగి ఉండాం. కుటుంబం వలె మన ఆత్మీయమైనటువంటి ఇంటి వలె మనం కట్టబడుతూ దేవుని నివాస స్థలంగా ఉంటూ మనము దేవుడిచ్చిన ఇంటిలో కూడా దేవునికి మహిమకరంగా ఇంటిని వాడుకునేలాగా దేవుడు బలపరిచి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుంటాం. జీవంగల మా ప్రియ తండ్రి, నమ్మదైన దేవ, యేసుక్రీస్తు వారి మా రక్షకుడైన కృపగల నామని బట్టి మీ స్తోత్రాలు. యెహోవా ఇల్లు కట్టించి నీడలో దాన్ని కట్టు వారి ప్రయాసం వ్యర్థమన్నావు. యెహోవా పట్టణం కాపాడని దాని కావలి మెలుకున్నట్టు వ్యర్థమన్నావు. ప్రతి వాని ఎవడైనా ఒక చేత ఇల్లు కట్టబడుతుంది, సమస్తం కట్టినవాడు దేవుడే అన్నావు. కాబట్టి నీ ప్రియులు తండ్రి కిరంశిష్ట ప్రేమించిన పిల్లలను బట్టి తండ్రి వారి యొక్క తండ్రి అమ్మగారు, అత్తమ్మగారు, తిరిగి అన్నయ్య, వదిన పిల్లలు, ఇంకా తోబుట్టులు, రక్త సంబంధించిన అందరిని బట్టి స్తోత్రాలు. ఈ గృహము తండ్రి ప్రభా మీ సన్నిధానంలో నేను ఆరాధించే గృహముగాను, తండ్రి ప్రభా రక్షణకు వచ్చిన ఉత్సాహ సునాదం వినబడేటువంటి గృహముగాను, తండ్రి అంతేకాకుండా తండ్రి ప్రభా నీ ఆశీర్వాదం ఉండేటువంటి కుటుంబంగాను, అంతేకాకుండా ఇక ఇంటిని మీరు వర్ధిల్ల చేసే దేవుడవు. కాబట్టి ఏక నివాసము శిథిలమైపోతుంది, కానీ దేవుని చేత కట్టబడింది స్థిరమైన నివాసం పరలోక బంధం ఉన్నదని గుర్తెరిగిన వారమై మేము ఆత్మీయమైన ఇంటి వలె కట్టబడుతూ దైవికమైన విధానంలో పెంపచ్చు మీ నామాన్ని మయపరిచేటువంటి అనుభవంలో ఇక సమయం దీవెనకరంగా చేస్తూ ప్రార్థిస్తూ గదులలో ప్రార్థన చేసేటువంటి సమయంలో దీవించి ఆశీర్వదించి మీతో నింపుతామని కృతజ్ఞతలు మీ సన్ని కోరుకుంటూ దేకప్పచెప్తూ యేసు ప్రభువును ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకొంచుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పటివరకు చాలా అద్భుతమైన అమూల్యమైన వర్తమానాన్ని దేవుని సేవకులు ఎంతో ప్రయాసపడి జడ్చర్ల నుంచి వారి బృందంతో సహా అమ్మగారు, అదేవిధంగా వారి పిల్లలు, అదేవిధంగా నా సహోదరుడు యొక్క స్నేహితుడు శ్రీరామ్తో సహా అందరూ వచ్చారు. చాలా అద్భుతమైన వర్తమానాన్ని అందించారు. వాస్తవంగా ఎప్పుడో అంటే చాలా సంవత్సరాలు అవుతుంది అమ్మ నాన్న వాళ్ళ యొక్క పెంచిన విధానం, ఆ కష్టార్జితంతో అంటే వాళ్ళు ఉన్నప్పుడే ఇల్లు ఒకటి కొనండి, స్థలం ఒకటి కొనండి అని చిన్నతనంలోనే మేము ఇంటర్ డిగ్రీ ఆ టైంలో అంటూ ఉండేవాళ్ళం. కానీ అప్పుడు ఇక మా చదువుల కోసం ఇక పెట్టుబడి పెట్టడం, ఆ విధంగా ఎక్కువ భారం కావటం వల్ల వాళ్ళు కొనలేకపోయారు. తర్వాత కాలక్రమేణా దేవుని యొక్క ఉచితమైన కృప, ఆయన యొక్క సంకల్పం అన్నమాట, చాలా అద్భుతమైన గృహాన్ని సుమారుగా అంటే నేను కూడా అనుకోలే, ఎందుకంటే టైం పడుతుందేమో. అప్పుడప్పుడు చెప్తూ ఉండేవాడిని, స్థలం కొనుక్కుంటారా, ఇల్లు కొనుక్కోండి, లేకపోతే ఇల్లు కట్టండి, లేకపోతే ఏదైనా అపార్ట్మెంట్ తీసుకోండి అంటూ ఉండేవాడిని.
చాలా అద్భుతంగా దేవుడు ఒక మంచి గృహాన్ని, ఇందాక ఒక సిస్టర్ గారిని కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడితే వాళ్ళందరూ ఓల్డ్ స్టూడెంట్, వాళ్ళ సిస్టరు చాలా మంచి ఇల్లు అండి, కట్టిన వ్యక్తి చాలా వాళ్ళు ఉండటానికి కట్టుకున్నారు, మెటీరియల్ కూడా చాలా స్ట్రాంగ్ మెటీరియల్ వాడాడు, ఇక్కడ స్థలమే దాదాపుగా 7 లక్షలు అట్లా ఉంటుంది, చాలా మంచి ఇల్లును కొనుక్కున్నారు మీ బ్రదర్ వాళ్ళు అది ఇది అన్నారు. ఆ విధంగా దేవుడు మనకి ఇంత అద్భుతమైన గృహాన్ని ఇచ్చిన తర్వాత మనం ప్రోవర్బ్స్లో కూడా చూస్తాం 19:14 అనుకుంటాం, గృహము విత్తము యెహోవా ఇచ్చిన స్వాస్యము. దేవుడు మనకి గృహాన్ని ఇచ్చిన తర్వాత అంటే దైవదాసులు చెప్పారు, దాదాపు నేను చెప్పాలనుకున్న 2-3 మాటలు మనం లేఖన గ్రంథంలో కూడా చూస్తూ ఉంటాం. లూకా సువార్తలో అక్కడ జక్కయ్య అనే ఒక సుంకపు గుత్తదారుడు ఉంటాడు, వడ్డీ వ్యాపారం చేస్తాడు. యేసు గురించి అనేకమైన అద్భుతాలు ఆశ్చర్యకారాలు విన్న తర్వాత ఆయన ఎవరో చూడగోరి బేడి చెట్టు ఎక్కుతాడు. బేడి చెట్టు ఎక్కిన తర్వాత యేసై పిలుస్తాడు, నేడు నీ ఇంటికి వస్తాను. ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. అంటే గృహము వేరు, ఇల్లు వేరు. ఇల్లు అంటే 4 గోడలు, ఇట్లా కిటికీలు దర్వాజాలు, లేకపోతే ఇట్లా కాంపౌండ్ వాళ్ళు, గేట్ వాళ్ళు, ఇట్లా ఉంటుంది ఇల్లు. గృహము ఒక విధంగా సమస్తమును కట్టిన మనమే ఆయన గృహము. అంటే ఆ ఇంటికి ఏమొచ్చిందంటే అప్పుడు దాకా అతను పాపి, వడ్డీ వ్యాపారం చేసేవాడు, అనేక మందికి అవమానకరంగా నీచంగా బతికేవాడు. కానీ ఎప్పుడైతే యేసయ్య ఆ గృహానికి వచ్చాడో ఆ గృహానికి రక్షణ వస్తుంది. మొట్టమొదటిగా మన గృహంలో ఏముండాలంటే రక్షణ ఉండాలి, మన పిల్లలకి రక్షణ ఉండాలి, మనం రక్షణ పొందాలి. ఆ రక్షణ పొందిన బిడ్డలాగా మనం జీవించాలి, ఆయన రక్తంలో కడగబడాలి. ఆ తర్వాత రెండో గృహం ఏంటంటే మనం కానాను విందు చూస్తూ ఉంటాం. ఆ కానాను విందులో ద్రాక్ష రసం అయిపోయిన తర్వాత యేసయ్యను ఆహ్వానిస్తారు. తల్లి అయిన మరియా అంటది, ఆయనకి చెప్పండి అయ్యా అంటది. ఎప్పుడైతే యేసయ్యను ఆ గృహానికి ఆహ్వానించారో ఆ గృహంలో ఉన్న కొరత తీరిపోతుంది. అందుకనే తమ్ముడు కూడా చక్కగా మొదట దేవుని దాసుని యేసయ్యను ఆహ్వానించడం అంటే దేవుని దాసుని ఆహ్వానిస్తే యేసయ్యను ఆహ్వానించినట్లు లెక్కే. దేవుని దాసులతో ప్రార్థన చేయించుకున్నారు, ఎంతో ప్రయాసపడి దూరం నుంచి దేవుని దాసులను ఆహ్వానించారు, చక్కగా ప్రార్థన పెట్టించుకున్నారు. మన గృహాల్లో దేవుని ఆహ్వానించాలి, దేవుని బిడ్డలను ఆహ్వానించాలి, మన ఆత్మీయులను ఆహ్వానించాలి. అలా ఆహ్వానించిన తర్వాత అప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే దేవుని యొక్క సువార్త కానీ చాలా చక్కగా ప్రకటించబడుతుంది. అంటే రక్షణ గృహంగా ఉండాలి, అదేవిధంగా ఆహ్వానించే గృహంగా ఉండాలి. మేము మదర్లు ఇల్లు కట్టుకున్న తర్వాత మా మిస్సెస్ చాలా ఆమె ఇట్లా ప్లానింగ్ చేస్తూ ఉండేది. ఈ కిచెన్ ఎట్లా ఉండాలి, డైనింగ్ ఎట్లా ఉండాలి, బెడ్రూమ్ ఎట్లా ఉండాలి, చాలా అద్భుతంగా మంచిగా చక్కగా కట్టిన తర్వాత 3 సంవత్సరాలు అయిన తర్వాత మేము సేవా సదనాన్ని పెట్టాం. అందరూ మానసిక దివ్యాంగులు, వికలాంగులే. వాళ్ళు అక్కడే కొనుక్కుంటారు, అక్కడే అన్నీ చేస్తూ ఉంటారు. ఒక్కోసారి నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది, ఒక్కోసారి ఇంత నీట్గా ఉండాలి, ఇంత చక్కగా ఉండాలి, ఇంత అద్భుతంగా ఉండాలి అనుకున్న తనే ఇప్పుడు పిల్లలు ఎక్కడ ఉన్నా ఏం చేసినా అన్నీ సర్దుకొని పోవటమే. భవిష్యత్తులో మనం అనుకుంటా ఉన్నాం, కానీ అన్నీ అనుకున్నట్లు జరగవు. కాకపోతే ఏది జరిగినా అది మన మంచి కోసం అనుకుంటా వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఈ గృహాలు కొంతకాలం తర్వాత పాతబడిపోతాయి. కానీ మన మనసులో ఆలోచనలు కానీ మన ప్రవర్తన కానీ ఎప్పుడూ కూడా ఒకే విధంగా, అంటే ఏది వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా ఒకసారి కొంతమంది అగ్రీ గారు, చాలామంది అంతెందుకు మా అమ్మగారే ఇంత రిస్క్ అంత అవసరమా, ఇంత పని ఇంత అవసరమా అంటూ ఉంటారు. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళైనా సరే. కారణం ఏంటంటే మనం దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మాదిరికరంగా ఉండాలి. కాబట్టి ఆ విధంగా ఎవరు వచ్చినా మనం ఆహ్వానించాలి, చక్కని ఆతిథ్యం ఇవ్వాలి, అది దైవికంగా. ఇందాక చెప్పారు దేవుని దాసులు. మనకి యోహాను సువార్తలో 2వ అధ్యాయంలో అనుకుంటా అత్తరు సువాసన ఇల్లంతా సువాసన. అదే గృహంలో ఆయన వచ్చినప్పుడు సియోను గృహంలో ఇల్లంతా సువాసన. అంటే మన గృహం ఎట్లా ఉండాలంటే అభిషేకించబడిన గృహంగా ఉండాలి. ఆ అభిషేకించబడిన గృహం అంటే ఆ గృహంలో అందరికీ సంతోషం, సమాధానం, ఎప్పుడు చూసినా ప్రార్థన ధూపం వెలుగుతూ ఉండాలి. ఇరుగు పొరుగు వారు ఎవరైనా ప్రార్థన పరులు అంటే ఇట్లా ఉండాలి, సంతోషం సమాధానం అంటే ఇట్లా ఉండాలి అని అందరూ కూడా చెప్పుకుంటూ ఉండాలి. ఆ విధంగా ఒక మంచి గృహంగా, రక్షణ గృహంగా
ఆహ్వానించే గృహంగా, అభిషేకించే గృహంగా. అంటే ఫస్ట్ పిల్లలు డాడీ మమ్మీ ఇక్కడికి ఎందుకు అంటున్నారు, కానీ మీరు మా ఆకాంక్ష వివాహవేత్తలకి చుట్టుపక్కల అనేకమైన ఇల్లు కన్స్ట్రక్ట్ అవుతే ఇబ్బంది ఏం లేదు, చాలా అద్భుతంగా ఉంటుంది. అన్ని విధాలుగా ఒక విధంగా ఎంతో ప్రయాసపడి ఇద్దరు కూడా లోన్లు పెట్టుకొని, ఆంటీ కోరిక కూడా అది, అమ్మ కోరిక కూడా అదే, ఆ పెద్దల యొక్క కోరికల్ని. ఎందుకంటే నేను అంతకుముందు మేము చిన్నప్పుడు, నేను నా సహోదరుడు చిన్నప్పుడు ఇద్దరు హాస్పిటల్ మెడికల్ డిపార్ట్మెంట్లో ఇద్దరు గవర్నమెంట్ జాబ్స్. వాళ్ళు జాబులు చేస్తున్నప్పుడు, వాళ్ళు రిటైర్ అయిన తర్వాత అప్పటికి కూడా వాళ్ళు కనీసం అద్దెళ్ళలోనే ఉన్నారు. నాకు అనిపిస్తూ ఉంటుంది గవర్నమెంట్ జాబ్స్ మంచిగా సంపాదిస్తున్నారు, ముగ్గురు మగపిల్లలే, వెల్ సెటిల్డ్ అయినా సరే ఇల్లు ఎందుకు కొనుక్కోలేకపోయారని ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. అందుకనే టైం రావాలి, ప్రతిదానికి సమయం రావాలి. మంచి సమయం వచ్చింది, మంచి ఇల్లు కొనుక్కున్నారు, మంచి జీవితాన్ని దేవుడు నా సహోదరుడికి అదేవిధంగా లత వారి ప్రోద్బలంతో చాలా చక్కగా, మేమంటే చెప్తాం, మంచి మాటలు చెప్తాం, మంచిగా హ్యాపీగా పిల్లలు కూడా చాలా చక్కగా చదువుకుంటున్నారు. ఇంకా ఈ విధంగా ప్రార్థన పరంగా, అభిషేకం పరంగా, ఆహ్వానించే పరంగా అన్ని విషయాల్లో చక్కగా ఉంటే ఇంక భవిష్యత్తులో నేను అనుకుంటా ఉన్నా, వాడు కొన్నప్పుడే అన్నాడు ఇది తక్కువైనా సరే పైన భవిష్యత్తులో వేసుకుంటాం, ఏదైనా షెడ్ లాంటిది రూమ్లా కట్టినా సరిపోతుంది, చక్కగా ఇదైనా చక్కగా సరిపోతుంది. ఆంటీ ఉంటారు, అమ్మ ఉంటారు, వాళ్ళ యొక్క సూచనలు సలహాలు, వాళ్ళ కోరికలు నెరవేర్చారు. భవిష్యత్తు అంతకంటే ఆనందం ఏముంటుంది, కాకపోతే కొద్దిగా దూరం అవుతుందని ఇప్పుడు అంటున్నారు, కానీ భవిష్యత్తులో అదే చాలా దగ్గర అవుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవుని దాసులకి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. ప్రార్థన చేసుకొని ప్రార్థనాపూర్వకంగా గురువాన్ని ప్రతిష్ఠిస్తాం. ప్రియ తండ్రి, నమ్మదైన దేవా, ఈ సమయాన్ని బట్టి మీ స్తోత్రాలు. మరి ముఖ్యంగా సోదరుడు తండ్రి ప్రభావ మాకు ప్రియులకు ప్రార్థిస్తుంటున్నాం. కిరంబర యొక్క అన్నయ్య గారు సుందరం బట్టి, సిస్టర్ పిల్లని బట్టి నీకు స్తోత్రాలు. వారిని ఏ రీతిగా ఈ యొక్క ప్రాంతంలో తను ఉంచుతూ వచ్చారు, ఈ గురువుని ఏ రీతిగా ఇస్తూ వచ్చినారు, సాక్షరూపంగా పంచుకుంటూ వచ్చిన నీ కృపను బట్టి నీకు వందనాలు. అనేకలో నీ కార్యం ధరించి నడిపిస్తుండే ముందుకెచ్చిన సహాయమును నీకు మనం కోరుకుంటూ దయకపరిచేస్తాం. యేసు ప్రభు వారి అది ప్రతి గదుల్లో కూడా ప్రార్థన చేసే సమయం దీవించమని యేసు ప్రభు కృపలో నాను ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకొంచుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్ను నే కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్.
ఎందారు నిన్ను చూచిరో వారికి వెలుగు కల్గెన్. ఎందారు నిన్ను చూచిరో వారికి వెలుగు కల్గెన్. ప్రభువాని వెలుగుంది తిన్ నా జీవంపు జ్యోతివి నీవే. ప్రభువాని వెలుగుంది తిన్ నా జీవంపు జ్యోతివి నీవే. ప్రభువా నిన్ను నే కొనియాడెదన్. హల్లెలూయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదన్.